ఈ శంఖంతో నేనేం చేయాలి? రాత్రి నిద్ర రాబోతే నోట్లో పడి ఊదు ఓ చదవరా, చదివి కుటుంబాన్ని కాపాడరా, గొంగడి చుట్టూడా. అరే మొత్తం ఫెయిల్ అయిపోయింది కదరా, ఇంకెందుకు అలా చూస్తావు? అంతా చెడగొట్టారు కదా, నా టీచర్ నాకు దూరం చేశారు కదా. వెళ్లే ముందు ఒక్క విషయం చెబుతున్నాను. ఏంటి టాటానా? కడుపు మండి చెబుతున్నాను రా, మీ అందరికీ పెళ్లిళ్ళు అవుతాయి. మీ పెళ్ళాల చేతుల్లో చెప్పు దెబ్బలు తిని మీ జీవితాలు చంకనాగిపోయి నా కాళ్ళ మీద పడతారు. అప్పుడు నేను చాలా టాప్ పొజిషన్ లో ఉంటాను, మీరందరూ ఫ్లాప్ పొజిషన్ లో ఉంటారు. ఎందుకంటే మీరందరూ ఓడిపోయే రకాలు రా, ఓడిపోయే రకాలు. రే ఇక్కడికి ఎలా వచ్చారా? కృష్ణానదిలో పడవెక్కి తర్వాత దొంగలారి ఎక్కాం. కాస్త నోరు మూసుకుంటరా, నువ్వు చెప్పురా. ఒరే నేను డిస్టర్బ్ చేయడానికి రాలేదురా, నీ హెల్ప్ కోసం వచ్చావురా. రే మామ, నీకు చేసిన ద్రోహానికి మేము అనుభవించావురా. అవునరా, నువ్వు ఇంత గొప్పోడు ఎలాగయ్యావురా? కదా జీవితం ఒక గుండు సున్నా. ఇక్కడ గెలిచిన వాడు ఓడిపోతాడు, ఓడిపోయిన వాడు గెలుస్తాడు. ఇదంతా మీకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ రోజు మీరు 2 లక్షలు ఇచ్చుంటే కుమారి టీచర్ని పెళ్లి చేసుకుని కూలి పని చేసుకుంటూ సెటిల్ అయ్యేవాడిని. కానీ మీరు ఎవ్వరూ ఇవ్వలేదు. ఆ రోజు డిసైడ్ అయ్యాన్రా, కోటీశ్వరుడు అవ్వాలి అని. ఇదే కంపెనీలో ఆఫీస్ బాయ్ గా చేరాను. అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చి డ్రైవర్ అయ్యాను. అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చి కుక్ అయ్యాను. నేను వండిన కుర్మా యజమానమ్మకి పిచ్చగా నచ్చేసి సన్నికలు పత్రంతో తలపగలగొట్టి మొగుని చంపేసింది. అది చూసిన ఒకే ఒక్క ఐ విట్నెస్ నేనే. ఆ రోజు దాని మొగుడుగా ప్రమోషన్ కొట్టేశాను. ఈ కంపెనీకి ఎండీనయ్యాను. ఇలాంటి చండాలమైన ప్రమోషన్ నీకు అవసరం రా? అవునరా, అవసరమే. మనీ 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 500 కోట్లు ఆస్తిరా. అబ్బో మామా, అయితే పాత విషయాలను మర్చిపోయి మాకు సహాయం చేస్తావు కదా? ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, మీరు నన్ను సముద్రంలో విసిరేసినా నే కట్టెనై తేలుతూ వస్తా. నీటిలో మునిగిపోను. దాని మీద మీరు కూర్చుని ప్రయాణం చేయొచ్చు. స్వర్గానికి. కమ్ కమ్ నాయకా, ఇదిగో వచ్చేసా, త్వరగా రావే. రండి. గాలికి ఎగిరిపోయే గొడుగులా ఉన్నాడు. ఎవరెతను? ఇతను నా ఫ్రెండ్ బన్ రొట్టి. రొట్టె ఇంత నీచమైన పేరా? వెనకాల బాబు అని ఉంటుంది, అది చెప్పడం మర్చిపోయారు. బాసు చెయ్యి ఇలావండి. నాయక, మిమ్మల్ని చూడ్డానికి ఈ రాష్ట్రమే ఎదురు చూస్తోంది. కానీ నన్ను చూడ్డానికి మీరిక్కడికి వచ్చినందుకు నేను ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. కాళ్ళు అదుకోనివ్వండి. అయ్యో, ఇక్కడ మట్టి కూడా లేదే. ఎలా కాకా పడుతున్నాడో చూడు. నాయక, ఈ సిటీలో బ్యాచిలర్స్ కి రూమ్ దొరకడమే చాలా కష్టం. కానీ మీ ఫ్రెండ్స్ అని చెప్పారు కనుక ఒక ఇల్లే ఏర్పాటు చేశాను. వీళ్ళని చూస్తే ఏదో తేడాగా ఉంది. ముఖ్యంగా వీడిని చూడండి, ఏదో దొంగ కోళ్లు పట్టేలాగా ఉన్నాడు. వీళ్ళంతా నా ఫ్రెండ్సే. మేలిం బంగారం 24 క్యారెట్స్ గోల్డ్. బంగారమా? ఈయనైతే ఓకే, మిగతా వాళ్ళంతా ఇత్తడిలా కనిపిస్తున్నారు. బన్ను నన్ను మిమ్మల్ని నమ్మొచ్చు. ఇక్కడ సీన్ ఏమిటో చూడండి. నా కళ్ళను మీ చేతుల్లో పెడుతున్నాను. కరెన్సీ అయితే మరీ బాగుంటుంది. ఆ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మాత్రమే నేను చూడాలి. తప్పకుండా పోవే. రే, మన స్నేహం నిజమైందే అయితే, మన స్నేహం పవిత్రమైంది అయితే, ఏ సమస్య వచ్చినా సరే, ఏ సాయం కావాల్సి వచ్చినా సరే, ఎనీ టైం నాకు ఒక్క ఫోన్ చేయండి చాలు. ఎందుకంటే ఈ బెంగళూరు మన కోటరా. కాపాడిన స్నేహితుడిరా, నువ్వు వద్దులాలరా. డిస్టర్బ్ చేయకు. ఇంకొంచెం డైలాగ్ ఉంది. ఏంట్రది? నాకంటూ ఒక దారి, నాకంటూ ఒక ప్రయాణం, నాకంటూ కొంతమంది జనం. ఏదో ఆ ప్రభు వెంకట దైవల బిర్యానీ తింటున్నాను. దాన్ని డిస్టర్బ్ చేయకండి. ప్రాబ్లం వస్తే ఫోన్ మాత్రం చేయండి. ఇంటికొచ్చి పరువు తీయకండి. ఓకే, బాబా 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 బాబా. నమస్తే.